సొంత ఇల్లు కలను చంద్రశేఖరరావు వ్యాపారంగా మార్చి ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చిండు. ఆనాడు చెప్పిండు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని. ఇంకా కూడా ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. కొడుకు కోడలు ఉంటే ఏడవంటారు, బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు, కోడి పిల్ల మేక పిల్ల ఉంటే ఏడ కట్టేస్తారు. అందుకే కేసీఆర్ రాజ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఎవరికన్నా ఇచ్చిండా సోదరులారా? ఎవరికన్నా ఇచ్చిండా? అందుకే చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసినందుకు బండకేసి కొట్టిండ్రు. కానీ మీ అందరి తరఫున చంద్రశేఖరరావుకు నేను ఒక మాట ఇస్తున్నా. ఏందయ్యా అంటే 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి దోసుకొని 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసి వేల కోట్ల రూపాయలు మెక్కిండ్రు. తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత. ఎందుకంటే ఈ దోపిడీలో కొడుకు కోడలు ఉన్నారు, బిడ్డ అల్లుడు ఉన్నారు. చంద్రశేఖరరావుకేమో వయసు మీద పడ్డది. అందుకే తలా ఓ దిక్కు తలా ఓ జైల్లో ఉంటే బాగుండదు. తప్పకుండా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మీ అందరి తరఫున మాట ఇస్తున్నా. ఓకేనా? ఓకే కదా? చంద్రశేఖరరావు ఇక కాసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధమవుతుంది చెర్లపల్లి జైల్లో.